అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ పార్టీ కార్యాలయం కోసం ఇరిగేషన్ స్థలాన్ని కబ్జా చేయడంపై ఏపీ ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ భూమిని వైసీపీ ఆక్రమించుకుంది. అనధికారికంగా వైసీపీ కడుతున్న పార్టీ కార్యాలయ నిర్మాణంపై ప్రభుత్వం చట్ట ప్రకారం గడువిచ్చింది. సమాధానం లేకపోవడంతో శనివారం తెల్లవారుజామున జేసీబీలతో కూల్చివేసింది. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ కూల్చివేత పనులను దగ్గరుండి పూర్తి చేసి కబ్జా చేసిన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే కబ్జా స్థలంలో ఉన్న నిర్మాణాలను కూల్చివేయడంపై మాజీ సీఎం జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు. గత ప్రభుత్వ హయాంలో తాడేపల్లిలోని సీతానగరం బోట్ యార్డ్ స్థలాన్ని అప్పటి అధికార వైసీపీ కబ్జా చేసింది. తాడేపల్లిలోని సర్వే నంబర్ 202/A1 సర్వే నంబర్లోని 2 ఎకరాల ఇరిగేషన్ ల్యాండ్ ను వైసీపీ కార్యాలయానికి గుట్టుచప్పుడు కాకుండా కేటాయించారు. దీనికోసం ఫిబ్రవరి 16, 2023లో రహస్య జీవో నంబర్ 52ను జారీ చేశారు. దానిలో కేవలం 2 ఎకరాలని చూపించినా భవనాలు ఆ మేరకు నిర్మించి 15 ఎకరాలు కొట్టేయడానికి ప్రణాళికలు వేశారు. అయితే అప్పట్లో స్థలం స్వాధీనానికి ఇరిగేషన్ శాఖ అంగీకారం తెలపలేదు. సిఆర్డీఏ, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ శాఖలు ఇరిగేషన్ భూమిని వైసీపీకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. అటు కార్యాలయ నిర్మాణానికి కనీసం ప్లాన్ కోసం కూడా వైసీపీ దరఖాస్తు చేయలేదు. దీంతో వారి ఇరిగేషన్ భూమిని కబ్జా పెట్టి ఎటువంటి అనుమతులు లేకుండా కార్యాలయ నిర్మాణం వేగవంతం చేస్తున్నట్టు తెలియటంతో టీడీపీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఈ అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అటు అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు కబ్జా చేసిన భూమిని స్వాధీనపరచుకోవడం కూడా ఒకే సమయంలో జరిగిపోయింది. ఇదిలా ఉంటే వైసీపీ అక్రమ నిర్మాణాలను కూల్చివేయటాన్ని మాజీ సీఎం జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తప్పుపట్టారు. కేవలం పిల్లర్లు నిర్మించి ఒక ఫ్లోర్ స్లాబ్ వేసిన నిర్మాణాన్ని దాదాపు పూర్తయిందంటూ పచ్చి అబద్దాలు ఆడుతున్నారని ఎదురుదాడికి ప్రయత్నించారు. అక్రమ నిర్మాణాలకు పూనుకున్నదే కాకుండా దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా తనతో కలిసి వచ్చి చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని జగన్ కోరటం విడ్డూరంగా ఉందని టీడీపీ అంటోంది. అయితే అక్రమ కట్టడాలంటే కూల్చివేయాలని జగన్ స్వయంగా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. రూల్స్ మాకు పాటించవు, సామాన్యునికైతే ఒక రకమైన రూలు, అధికారంలో ఉన్న మాకైతే వేరే రకమైన రూల్స్ అని చెప్పి అధికారంలో ఉన్న వాళ్ళే మెసేజ్ పంపించడం మొదలు పెడితే అసలు ఈ వ్యవస్థ బతకదు అధ్యక్ష. అందుకనే మొట్టమొదటగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ రిమూవల్ చేసే కార్యక్రమం ఎక్కడి నుంచి శ్రీకారం చుట్టాము అని అంటే మొట్టమొదటగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ గా కట్టిన అదే గ్రీవెన్స్ హాల్లో ఎక్కడైతే కలెక్టర్ల మీటింగ్ జరిగిందో, ఎక్కడైతే మొత్తం వ్యవస్థ అంతా ఎక్కడైతే కూర్చొని ఉందో అదే బిల్డింగ్ నే అక్కడే మొట్టమొదటి రోజే డిమాలిషన్ అక్కడే చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష. ఆర్డర్స్ ఇచ్చాము, వెంటనే వెకేట్ చేయండి, వెకేట్ చేయకపోతే ఈ బిల్డింగ్స్ కూడా డిమాలిష్ చేయబడతాయని చెప్పాం. తాడేపల్లి బోట్ యార్డ్ లో వైసీపీ సెంట్రల్ ఆఫీస్ అక్రమ నిర్మాణంలో కొత్త కోణం వెలుగు చూసింది. దాన్ని అక్రమ కట్టడంగా గుర్తిస్తూ వెంటనే నిర్మూలించాలని మే 20న మంగళగిరి కార్పొరేషన్ కమిషనర్ నోటీసులు ఇచ్చారు. అయితే కమిషనర్ నోటీసులను పట్టించుకోకుండా వైసీపీ నాయకత్వం నిర్మాణాలు సాగించింది. ఇరిగేషన్ అధికారులు అనుమతిని తిరస్కరించినా వైసీపీ నేతలు పట్టించుకోలేదు. 33 సంవత్సరాల పాటు ఎకరానికి ఏడాదికి 1000 రూపాయల చొప్పున 66,000 రూపాయలు నామమాత్రపు లీజుకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇరిగేషన్ శాఖ అనుమతి లేకుంటే లీజ్ అగ్రిమెంట్ సాధ్యం కాదని తెలిసి ముందుకు వెళ్లారు. సిఆర్డీఏ యాక్ట్ సెక్షన్ 115 ప్రకారం అక్రమ కట్టడాలను కూల్చివేసే అధికారం సిఆర్డీఏకు ఉంటుంది. అటు సెక్షన్ 114 ప్రకారం అక్రమ కట్టడాలు చేపట్టిన వారికి 3 సంవత్సరాల పాటు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. సిఆర్డీఏ ఈ అక్రమ కట్టడంపై షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అయితే ఈ నోటీసుకు ఎలాంటి ప్రత్యుత్తరం లేకపోవడంతో నిర్మాణాల కూల్చివేతను శనివారం ఉదయం చేపట్టారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు అటు వైఎస్ఆర్సీపీ, ఇటు నిర్మాణ సంస్థ రామ్కేల నుండి సమాధానం రాలేదు. ఈ నెల 17న నోటీసులకు సమాధానం రాకపోవడంతో కూల్చివేశారు. అయితే ఈ కూల్చివేతలు చట్ట విరుద్ధమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు. ఇవాళ కూల్చివేత చట్టబద్ధంగా జరగలేదు, డ్యూ ప్రాసెస్ ప్రకారం జరగలేదు, ఒక కక్ష సాధింపుగా జరిగిందనేది నా ఆరోపణ. అవును కాదు రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. మేము ఓడిపోయి ఉన్నాం, 11 వచ్చాయి. ఆఫ్ కోర్స్ దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. నిజానికి గతేడాది జనవరి 5న డొక్క మాణిక్యవర ప్రసాద్ బోట్ యార్డ్ స్థలాన్ని వైసీపీ ఆఫీసుకు కేటాయించాలని కోరారు. దీనికి తెనాలి సబ్ కలెక్టర్ నుండి గతేడాది ఫిబ్రవరి 1న
5.35 ఎకరాలు సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం మార్కింగ్ చేశారని, ఆ భూమిని కేటాయించాలంటే ఇరిగేషన్ శాఖ అనుమతి కావాలని కోరారు. దీంతో CCLA ఫిబ్రవరి 2న ప్రపోజల్ పంపించింది. ఈ ప్రపోజల్ పై ఇరిగేషన్ శాఖ అనుమతి లేకుండానే కేబినెట్ లో పెట్టి ఆమోదం తెలిపారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జనవరి 2నే ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ సి నారాయణ రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. బోట్ యార్డ్ స్థలం పార్టీ ఆఫీసులకు ఇవ్వటం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని పేర్కొన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో సచివాలయం కోసం ఇలాంటి స్థలాన్ని ఇచ్చిన కేసు నడుస్తోందని ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఆయన తన నివేదికలో ఆ సర్వేలోని స్థలం 19 ఎకరాలు అని, దానిలో 9 ఎకరాల్లో కాలువ ఉందని, మరో 5 ఎకరాలు అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డుకు రెవెన్యూ శాఖ కోరిందని, ఇక మిగిలింది 3 ఎకరాలు మాత్రమేనని పేర్కొంది. ఆ మిగిలిన స్థలంలో ఇరిగేషన్ శాఖ తరపున శిక్షణ మరియు పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పుతున్నామన్నారు. దీంతో పార్టీ ఆఫీస్ కు స్థల కేటాయింపును ఆయన నిరాకరించారు. ఈ క్రమంలో తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ ఈ నెల 14నే కూల్చివేత ఉత్తర్వులు అందజేశారు. అయితే వైసీపీ నేతలు అక్రమ కట్టడాల కూల్చివేతలపై యాగి చేయడాన్ని జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాస్ తప్పుపట్టారు. మీరేమంటే ప్రజల సొమ్ముల్ని భక్షించి ఇంత 5 సంవత్సరాలు విధ్వంసకర పాలన చేసి మీరు తీసుకున్న డబ్బులు బోల్డంత ఉన్నాయి. సంవత్సరానికి 1000 రూపాయలు గవర్నమెంట్ కట్టి మీరు లీజు తీసుకొని, మరి కనీసం దాంట్లో కన్స్ట్రక్షన్ చేయడానికి పర్మిషన్ ఉండాలిగా. పర్మిషన్ ఉన్న ఇల్లే మీరు పడేసే పరిస్థితి. ఈ రోజు పర్మిషన్ లేకుండా, CRD పర్మిషన్ లేకుండా మీరు కడతాం ఎంతవరకు కరెక్ట్? దీన్ని మేము చెప్తా ఉన్నాం. మీరు పడేసారనే చెప్తున్నారు, దానికి పర్మిషన్ ఉందా? అంటే పార్టీ ఆఫీసా లేదంటే సామాన్యుడిలా? మరి పేదలు ఎంతమంది ఇల్లు పడేశారు మీరు? కాలువగట్టు మీద ఇదే R&B ఒక కెనాల్, దీంట్లో మరి 100 ఇల్లు కూల్చేశారు కదా. కంచె చేను మేస్తే అనే సామెత చందంగా అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ సర్కార్ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి అధికారులు బెదిరించి బోట్ యార్డ్ స్థలంలో నిర్మాణాలు చేపట్టింది. ఈ నిర్మాణాల వల్ల భవిష్యత్తులో అమరావతికి తూర్పు ముఖద్వారం అయిన సీడ్ యాక్సిస్ రోడ్డుకు గోరి కట్టే ప్రయత్నం జరిగింది. దీంతో నిబంధనల ప్రకారం అక్కడి నిర్మాణాలను ప్రభుత్వం కూల్చి వైసీపీ కబ్జాకోరల నుండి బోట్ యార్డ్ స్థలాన్ని కాపాడింది. అదే సమయంలో అమరావతి రాజధానికి ఉన్న ఆటంకాలను తప్పించింది.